Hello Kushikam James, how are you all? ఈ రోజు నేను మీకు యాజ్ యూజువల్ గా 2025 జనవరిలో జరిగిన జేఈఈ మీన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ కి సంబంధించిన క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ కి సంబంధించిన క్వశ్చన్ తో అయితే వచ్చేసాను అన్నమాట. ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనే దాన్ని డీటెయిల్డ్ గా మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us start our video with the question. సో ఈ రోజు మనం చూడబోతున్న క్వశ్చన్ అయితే ఇదన్నమాట. ఒకసారి క్వశ్చన్ చదవండి, దాని తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచిద్దాం. డ్యూరింగ్ ద సల్ఫర్ ఎస్టిమేషన్ 160 milligrams of an organic compound gives 466 milligrams of barium sulfate. The percentage of the sulfur in the given compound, అంటే ఈ కాంపౌండ్ లో మనకి సల్ఫర్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది అయితే అడుగుతున్నారు అనమాట. సో మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ఏదైతే తీసుకున్నామో దాని వెయిట్ వచ్చేసి నాకు 160 milligrams ఉంది. కానీ బేరియం సల్ఫేట్ BaSO4 దాని ఫార్ములా, దానికి సంబంధించిన వెయిట్ వచ్చేసి మనకి 466 mg ఉంది. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒకే ఒక మనకి ఫ్యాక్టర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ అనమాట. సో నాకు ఆర్గానిక్ మాలిక్యూల్లో ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటాయో అన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అనేది నాకు ఫామ్ అవుతుంది. ఎందుకంటే బేరియం సల్ఫేట్లో నాకు ఒకే ఒక S అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ అయితే ఉన్నాయో, అంటే ఇక్కడ 1 mole ఆఫ్ సల్ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్లో కనుక ప్రెజెంట్ అయి ఉంటే బేరియం సల్ఫేట్ లో కూడా 1 mole ఆఫ్ సల్ఫరే ప్రెజెంట్ అయ్యి, అంటే ఒక మోల్ ఆఫ్ బేరియం సల్ఫేటే నాకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి నేనేం చెప్పొచ్చు, రివర్స్ లో అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ప్రొడ్యూస్డ్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్. దాన్ని బట్టి నేను దాని పర్సంటేజ్ ని ఆర్ దాని మాస్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ద సల్ఫర్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. ఓకేనా? సో దీన్ని బట్టి నాకేమవుతుంది, ఫస్ట్ స్టెప్ లో నేను నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఆర్ ఎనీ అదర్ మాలిక్యూల్ కి నంబర్ ఆఫ్ మోల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే గివెన్ మాస్ డివైడెడ్ బై మాలిక్యులర్ మాస్ తీసుకోవాల్సి వస్తుంది. గివెన్ మాస్ మనకి ఎంత ఇచ్చాడు, 466 mg ఇచ్చాడు. అండ్ మాలిక్యులర్ మాస్ అయితే ఎంత అంటే మాలిక్యులర్ మాస్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది mg కాదు, మనం గ్రామ్స్ లో తీసుకున్నా సరే సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేషన్ నేను దాన్ని డైరెక్ట్ గా గ్రామ్స్ లో తీసుకున్నాను. ఎందుకని ఇక్కడ mg ఇచ్చాడు, ఇక్కడ mg ఇచ్చాడు, నేను దాన్ని గ్రామ్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది కూడా నేను గ్రామ్స్ కింద తీసుకోవచ్చు, లేదు నేను మిల్లీగ్రామ్స్ లోనే తీసుకుంటాను అంటే ఇంటూ 10 పవర్స్ వస్తాయి అనమాట. దట్స్ ఫైన్, మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాబట్టి జేఈఈ మెయిన్స్ లో మనం యూజ్ చేస్తున్న క్వశ్చన్ కాబట్టి నేను మిల్లీగ్రామ్స్ కాకుండా 2 milligrams ఇచ్చాడు కాబట్టి, అంటే ఆర్గానిక్ కాంపౌండ్ మిల్లీగ్రామ్స్ ఇచ్చాడు, అలాగే నాకు బేరియం సల్ఫేట్ కూడా మిల్లీగ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి నేను రెండింటిని గ్రామ్స్ లో తీసుకుంటున్నాను. ఓకేనా? సో వెయిట్ అనేది నేను మిల్లీగ్రామ్స్ లో కాకుండా గ్రామ్స్ లో తీసుకుంటున్నాను. డివైడెడ్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఎలా వస్తుంది అంటే అటామిక్ మాస్ ఆఫ్ బేరియం ఎంత 137 ప్లస్ సల్ఫర్, ఒక సల్ఫర్ ఉంది, దాని అటామిక్ మాస్ వచ్చేసి 32, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ 16. సో 4 ఆక్సిజన్ కి సంబంధించి 64 అనేది ఆక్సిజన్ కి సంబంధించిన మాస్ అవుతుంది. సో టోటల్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అనేది నాకు 233 అవుతుంది అనమాట. ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి, మీకు కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ నాకు 233. సో దీన్ని బట్టి చూస్తే నాకు 2 moles ఆఫ్ బేరియం సల్ఫేట్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అయితే నాకు ఫామ్ అయిందో అన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద గివెన్ మాలిక్యూల్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఎస్, సో అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ ప్రెజెంట్ ఇన్ ఏ 2 moles. సో ఈ 2 moles కి సంబంధించిన మాస్ ఆఫ్ సల్ఫర్ ప్రెజెంట్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ లో ఎంత మాస్ ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే 2 into అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫరే కదా. సో 2 into 32 అంటే నాకు 64 grams ఉంటుంది. ఈ 64 grams ఎందులో 160 grams లో, మళ్ళీ చెప్తున్నాను నేను mg తీసుకోలేదు, ముందు నుంచి క్యాలిక్యులేషన్ లో నేను గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి 160 grams లో నాకు 64 grams ఉంది. అంటే నాకు పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంత వస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఈక్వల్ టు సల్ఫర్ ప్రెజెంట్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ 100. అర్థమైందా? 64 డివైడెడ్ బై 160 ఇంటూ 100. దీన్ని నేను ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు నాకు వచ్చే ఆన్సర్ అయితే మాత్రం 40% అనమాట. అంటే కొన్నిసార్లు ఏం చేయాలి అంటే అన్నీ ఒకటే యూనిట్స్లో ఇచ్చినప్పుడు కొన్ని బైపాస్ చేసుకోవచ్చు టు సేవ్ ద టైం. మనం టైం సేవ్ చేయడం కోసం, లేదు నేను ఎంజీస్లోనే తీసుకుంటాను అంటే అలా కూడా తీసుకోవచ్చు. కానీ మనకి ఇట్లా జేఈ మెయిన్స్లో కానీ ఆర్ నీట్లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను మిల్లీగ్రామ్స్ కాకుండా
గ్రామ్స్లో తీసుకుని ఈ న్యూమరికల్ అయితే సాల్వ్ చేశాను. మనం దేనిలో తీసుకున్నా సరే మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫైన్. ఓకేనా, అంటే నేను 64 mg తీసుకుని 160 mgలో క్యాలిక్యులేట్ చేసిన, 64 గ్రామ్స్ తీసుకుని 160 గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేసిన నాకు ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా ఒక క్వశ్చన్ ఇవ్వగానే దాన్ని మనం సింప్లిఫై చేసుకుని జనరలైజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాల్సిన విధానం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని మాత్రం అసలు మర్చిపోకండి టు గెట్ ఆల్ ద అప్డేట్స్ ఇన్స్టెంట్లీ. ఓకే, అలాగే మీకు కెమిస్ట్రీలో ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం నా కోసం ఒక కామెంట్ కనుక చేశారు అంటే నేను తప్పకుండా మీకోసం అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను with a detailed explanation. Okay, see you with another video. Until then, take care. Bye bye.